కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా మిమ్మల్ని నిలువున ముంచేసిన ఏలినాటి శని కఠిన పరీక్షల కాలం, ఆ కన్నీళ్ల అధ్యాయం ఈ మే చివరి రోజులతో పూర్తిగా ముగిసిపోతుందండి. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసిన శనిదేవుని చివరి దశ ముగుస్తున్న వేళ ఆ భగవంతుడు స్వయంగా మీ జీవితాన్ని మార్చడానికి మీకోసం ఒక చారిత్రాత్మక సువర్ణ యుగాన్ని నిర్మిస్తున్నాడండి. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోయే ముందు ఆ విశ్వశక్తి మీకు పంపించే 5 అత్యంత స్పష్టమైన తిరుగులేని దైవిక సంకేతాలు ఏంటో మీ అంతరాత్మను తాకేలాగా వీడియోలో అత్యంత లోతుగా తెలుసుకుందామండి. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చివరి వరకు చూడండి. ఈ సృష్టిలో ఏది కూడా ఊరికే జరగదండి. అలాగే ఈరోజు ఈ క్షణంలో మీ కళ్ళ ముందుకు ఈ పవిత్రమైన సందేశం రావడం వెనుక కూడా ఒక అత్యంత శక్తివంతమైన దైవిక కారణం దాగి ఉంది. దీనిని మీరు కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగిన సాధారణ విషయంగానో లేదంటే ఏదో అలా అనుకోకుండా మీ ముందుకు వచ్చిన సమాచారంగానో అస్సలు భావించొద్దండి. ఈ అనంత విశ్వాన్ని నడిపించి ఆ భగవంతుని సంకల్పమే మిమ్మల్ని ఈ పవిత్రమైన మాటల వైపు నడిపించింది. ఆ పరమేశ్వరుడు మీ చేత ఈ విషయాలను వినేలాగా చూసేలాగా చేస్తున్నారండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నడూ ఊహించని ఒక మహా అద్భుతం త్వరలోనే ఆవిష్కృతం కాబోతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు అయిన మీ జీవితంలో ఈ 2026 మే నెల ఆఖరి రోజులలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుందండి. నిన్నటి వరకు మీ జీవితం ఎలా ఉన్నా సరే కష్టాలు, కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు, ఆత్మీయుల నుంచి ఎదురైన అవమానాలతో నిండిపోయిన మీ జీవితపు పాత రోజులన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయే సమయం ఆసన్నమైందండి. ఆ బాధాకరమైన పేజీల స్థానంలో అఖండమైన ఆనందం, ఊహించని విజయం, మానసిక ప్రశాంతత అని సరికొత్త బంగారు అధ్యాయాలు తెరుచుకోబోతున్నాయండి. మీ జీవితం ఒక అద్భుతమైన సకారాత్మక మలుపు తీసుకురాబోయే ముందు ఆ భగవంతుడు మీకు పంపించే 5 స్పష్టమైన సంకేతాల గురించి ఈ సందేశంలో మనం అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ సంకేతాలు మీ రాబోయే ఉజ్వల భవిష్యత్తుకు ఒక దీప స్తంభంలాగా మారి సరైన దారిని చూపిస్తాయండి. మిమ్మల్ని రాబోయే అదృష్టానికి మానసికంగా సిద్ధం చేస్తాయి. పైకి చూడటానికి ఇవి చాలా సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంగతుల్లాగా అనిపించవచ్చు. కానీ నిశితంగా గమనిస్తే ఈ 5 ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా సరే ఆ భగవంతుడు మీకోసం ఒక అత్యంత అద్భుతమైన వైభవంతమైన భవిష్యత్తును వెనక ఉండి నిర్మిస్తున్నాడని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. ఆయన మీకోసం ఒక అద్భుతమైన దైవిక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడండి. ఆ ప్రణాళిక పూర్తిగా సాకారమైన రోజున మీ కళ్ళు ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోతాయి. మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు అప్రయత్నంగా ప్రవహిస్తాయండి. అందుకే మీ దైనందిన జీవితంలో బిజీ సమయం నుండి కొంత అమూల్యమైన సమయాన్ని కేవలం మీకోసం మాత్రమే కేటాయించుకోండి. ఏదైనా ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనసును నిమగ్నం చేసి ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం అండి. ఈరోజు మీరు తెలుసుకోపోయే ప్రతి ఒక్క మాట మీ అంతరాత్మను తాగుతుందండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇది కేవలం ఏదో సాధారణ జ్యోతిష్యం మాత్రమే కాదండి. మీ లోపల ఉన్న అంతరాత్మతో మీరు జరపబోయే ఒక పవిత్రమైన సంభాషణ. కుంభరాశి వారి జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఎత్తుపల్లాలు కూడా ఉంటాయండి. అయితే ఈ మే నెల ఆఖరి వారంలో విశ్వంలో జరిగే గ్రహాల కదలికలు కుంభరాశి వారి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయండి. సాంకేతిక విషయాలు పక్కన పెడితే ఈ గ్రహాల మార్పుల వల్ల మీ దైనందిన జీవితంలో అద్భుతమైన లాభాలతో పాటు కొన్ని నష్టాలు లేదంటే సవాళ్లు కూడా ఎదురవుతాయన్నమాట. మొదట లాభాల విషయానికి వస్తే నిన్నటి వరకు చేతిలో పైసా ఆడక అప్పుల బాధతో సతమతమైన వారికి ఈ నెల ఆఖరి రోజుల్లో ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుందండి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయండి. వ్యాపారం చేసేవారికి కస్టమర్ల రాక పెరిగి ఆశించిన దానికంటే కూడా మంచి లాభాలు సొంతమవుతాయండి. సమాజంలో గతంలో మీకు జరిగిన అవమానాలకు కాలమే సమాధానం చెప్పబోతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే మీ విజయాలను చూసి అబ్బురు పడే రోజు దగ్గరలో ఉన్నాయండి. అయితే ఇదే సమయంలో కొన్ని సవాళ్ల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఆదాయం ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టే విలాసాలకు లేదంటే అనుకోని అవసరాలకు ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యమండి. అలాగే ఈ రోజుల్లో మీకు చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపము లేదంటే చిరాకులు రావచ్చు. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, ఆఫీస్లో సహోద్యోగులతో కానీ అనవసరమైన మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
పని ఒత్తిడిలో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓరవలేని కొందరి స్వార్థపూరిత వ్యక్తులు మీ చుట్టూ చేరి లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఈ వ్యక్తులు మరెక్కడో ఉండరండి, మీ రోజువారీ జీవితంలో మీకు అత్యంత దగ్గరగా ఉండే వారిలోనే ఉంటారు. ముఖ్యంగా మీ ముందే మిమ్మల్ని పొగిడి పక్కన ఉండి నకిలీ స్నేహితులు మీ చుట్టూ చేరి ఇతరులపై మీ మనసులో విషం నింపడానికి చూస్తారు. అలాగే మీరు ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు కొందరు దగ్గర బంధువులు మీ మేలు కోరేవారిలాగా నటిస్తూ మీలో భయాన్ని, నెగిటివిటీని నింపి వెనకడుగు వేసేలాగా చేయడానికి ఉచిత సలహాలు ఇస్తారండి. ఆఫీస్లో లేదంటే వ్యాపార రంగంలో ఉండే మీ సహోద్యోగులు లేదంటే పోటీదారులు మీపై లేనిపోని పుకార్లు పుట్టించి మీరు ఆవేశపడి అధికారులతో గొడవ పెట్టుకునేలాగా కూడా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఈ మే నెల చివరి వారంలో మాత్రం ఎవరైనా వచ్చి మీకు ఒకరి గురించి తప్పుగా చెప్పినా ఎవరి మాటలను కూడా గుడ్డిగా నమ్మకుండా మీ సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి. కళ్ళారా చూసింది మీ అంతరాత్మ చెప్పింది మాత్రమే నమ్మండి. కానీ చెప్పుడు మాటలకు లొంగిపోయి బంగారు లాంటి అవకాశాలను చేతులారా పాడు చేసుకోవద్దండి. కుంభరాశి వారు పుట్టుకతోనే ఎంతో కష్టపడి తత్వాన్ని కలిగి ఉంటారండి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను, మానసిక సంక్షోభాలను, అవమానాలను ఎదుర్కొనే ఉంటారు. కానీ ఆ చేదు అనుభవాలే పాఠాలుగా స్వీకరించి తమ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేసుకుంటున్నారండి. వీరు చుట్టూ జనం ఎంతమంది ఉన్నా అందరితో ఎటువంటి విభేదాలు లేకుండా కలిసిపోయిన వీరి మనసును పూర్తిగా అర్థం చేసుకునే నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా బతకడానికే ఇష్టపడతారు. ఇతరుల కింద లొంగి పనిచేయడం లేదంటే వారి ఆదేశాలను గుట్టిగా పాటించడం వీరికి అస్సలు నచ్చదండి. సమాజంలోని పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ధైర్యంగా ప్రశ్నించే వీరి ఆలోచన విధానం ఎప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 4 అడుగులు ముందే ఉంటుంది. వీరి మనసులో ఏముందో కనిపెట్టడం ఒక మహాసముద్రాన్ని కొలవడం లాంటిదనమాట. ఎందుకంటే ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ చాలా సులువుగా దాచేయగలుగుతారు. తమను పూర్తిగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే మనసు విప్పుతారు. కానీ ఒక్కసారి నమ్మితే వారి కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తారండి. అన్యాయం జరిగితే ఎంతటి వారినైనా కూడా ఎదురిస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది బయట వారికి మొండితనంలాగా కనిపించినా నిజానికి అది వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అన్నమాట. కుంభరాశి వారి ప్రవర్తన, జీవన శైలి, ఇష్టాలు ఇతరులకు కొంచెం వింతగా, భిన్నంగా అనిపించవచ్చు. వీరు కుటుంబానికి, బంధాలకు ఎంతో విలువ ఇచ్చినప్పటికీ కూడా తమకంటూ కొంత స్వేచ్ఛను, ఏకాంత సమయాన్ని కోరుకుంటారు. వీరి వ్యక్తిగత జీవితంలోనికి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరండి. వీరి భక్తి, ఆచారాలు కూడా ఈ పద్ధతిలో కాకుండా చాలా తాత్వికంగా ఉంటాయండి. దేవుడు అంటే ఏంటి, జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి లోతుగా ఆలోచించే ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు వీరిలో ఉంటారన్నమాట. నిజానికి కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి ఒక గొప్ప లక్ష్యంతో పుట్టిన వాళ్ళండి. ఎప్పుడు తన గురించి కంటే కూడా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరుల కష్టాలను చూసి అస్సలు తట్టుకోలేరు. అందుకే ఇంతటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వీరికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు ఈ సృష్టిలో మరొకరు ఉండరండి. కుంభరాశి వారి ఎదుటి వారి బాధను తమ బాధగా భావించి వెంటనే చలించిపోయే అత్యంత సున్నితమైన, కరుణతో నిండిన పవిత్రమైన మనసు కలిగిన వారండి. అందుకే చిన్నతనం నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు, తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా ఎక్కడ మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడటమే మీ అసలైన గొప్పతనం. అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టబోతుందండి. మీలోని మరో అద్భుతమైన లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే నిజమైన ఆప్తులుగా ఉంటారండి. ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మి వస్తే వారి కోసం ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధపడతారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని నమ్మించి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా శాశ్వతంగా, నిశ్శబ్దంగా వారిని మీ జీవితం నుంచి దూరం పెట్టేస్తారండి. మళ్ళీ జీవితంలో ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడరు. కుంభరాశి వారు చూడటానికి చాలా ఆదర్శంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక స్పష్టత, ఒక దివ్యమైన ఆధ్యాత్మిక వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉండటం వల్ల వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా ఎటువంటి సందేహము లేకుండా వీరి వ్యక్తిత్వానికి ముగ్ధులవుతారండి. అయితే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని కించపరచాలని, మీ ఇమేజ్ను దెబ్బతీయాలని చూసే కుళ్ళిపోతు మనుషులు మీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు. అందుకే కుంభరాశి వారి జీవితంలో కష్టాలు చాలా విచిత్రంగా, సుదీర్ఘంగా సాగుతూ ఉంటాయి. ఎన్నో రకాలుగా జీవితంలో కింద పడి మళ్ళీ స్వయం కృషితో పైకి లేచినటువంటి వ్యక్తులు మీరండి. మీకు ఈ కష్టాలు రావడానికి అసలు కారణం బయట ఎక్కడో లేదండి, మీ చుట్టూ ఉన్న మనుషులే. మీ
అతి మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్న వారే దీనికి కారకులు. కుంభరాశి వారి పుస్తకాలు చదివి నేర్చుకున్న పాఠాల కన్నా కూడా తమ చుట్టూ ఉన్న స్వార్థపూరిత మనుషులు నేర్పిన చేదు అనుభవాల నుండి జీవితాన్ని ఎక్కువగా నేర్చుకున్నారండి. ఎందుకంటే మీ జీవితంలోనికి వచ్చిన ప్రతి మనిషి మీకు ఒక గుణపాఠం నేర్పడానికే వచ్చాడు. కొందరు నిరపేక్షమైన ప్రేమను చూపిస్తే మరికొందరు నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని రుచి చూపించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక శోభకు, నిద్రలేని రాత్రులకు మూల కారణమైన ఆ కఠినమైన పరీక్షా సమయం ఈ మే చివరి రోజుల్లో పూర్తిగా ముగియబోతుందండి. భగవంతుడే స్వయంగా మీ కష్టాల సంఖ్యలను తెంచబోతున్నాడండి. మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ భరించలేని నొప్పిని పంచుకోవడానికి రాబోయే రోజుల్లో మీకోసం ఎదురు చూస్తున్న ఒక దివ్యమైన వెలుగును మీకు చూపించడానికి ఆ భగవంతుడు నన్ను ఒక మాధ్యమంగా ఎంచుకొని మీ ముందుకు పంపించాడు. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితంలోనికి ఏలినాటి శని ప్రభావం అడుగుపెట్టిన ఆ రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో, మీరు వేసిన ప్రతి అడుగు ఎలా వెనక్కి పడిందో, ఇదేమి జీవితం రా బాబు అని మీరు ఎంతగా కుంగిపోయారో తలుచుకోండి. ఈ కష్టాల పరంపర అంతా కూడా శని భగవానుడు మీ వ్యవస్థానమైన మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు, అంటే మీ ఏలినాటి శని మొదటి దశలో మొదలైందనమాట. అప్పటి వరకు మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సంపాదన అంతా మంచులాగా కరిగిపోవడం, అనవసరమైన కోర్టు ఖర్చులు, ఊహించని వ్యాపార నష్టాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో రాత్రులకు రాత్రులు నిద్ర కరువై భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపించింది. నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు ఈ శిక్ష అని మీరు ఏడ్చిన రోజుల్లో బంధువులు, స్నేహితులు అందరం దూరం కావడంతో మీరు ఆర్థికంగా, మానసికంగా ఒంటరైపోయారండి. కానీ నిజానికి అది శనిదేవుడు మీకు నేర్పిన మొదటి పాఠం. ఆ పాఠం పేరే విరక్తి అండి. ఈ ప్రపంచం శాశ్వతం కాదండి. ఇక్కడి బంధాలు శాశ్వతం కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. చివరికి నీకు నువ్వే శాశ్వతం అనే పరమ సత్యాన్ని ఆయన మీకు అత్యంత కఠినంగా రుచి చూపించారు. ఆ తర్వాత మొదలైన కాలం మిమ్మల్ని లోపల నుంచి తీవ్రంగా దెబ్బతీసింది. మీ అంతటా మీరే అనుమానించుకునేలాగా, మీ స్వంత సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలాగా పరిస్థితులు కూడా సృష్టించబడ్డాయండి. ఆ సమయంలో మీకు జరిగిన అవమానాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను గొప్ప, నేను చాలా తెలివైన వాడిని అనే మానవ అహంకారాన్ని మీ నుండి పూర్తిగా తొలగించి, ఈ అనంత విశ్వంలో నేను కేవలం ఒక చిన్న అణువును మాత్రమే అనే పరమ జ్ఞానాన్ని మీకు అందించడానికే ఆ భగవంతుడు ఈ కఠినమైన పరీక్ష పెట్టాడండి. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేశారు, మానసికంగా వాడుకున్నారు, నమ్మకం విషయంలో నిలువున ముంచేశారు. మీరు ప్రాణమిచ్చి అండగా నిలబడిన వాళ్లే మీకు అవసరమైన సమయంలో చేతులెత్తేసి మనుషుల నిజ స్వరూపాలను బయటపెట్టారు. ఎదుటి వారి మాటలకు, వారు చేసే పనులకు అస్సలు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించారు. అయితే ఈ పరీక్షలన్నింటినీ దాటుకుని వచ్చిన మీకు ఆ భగవంతుడు ఇప్పుడు ఒక అద్భుతమైన, వైభవవంతమైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడండి. ఆ బహుమతి మీ రాబోయే జీవితాన్ని అఖండమైన ఆనందంతో నింపబోతుందండి. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ బాధ పెట్టుకోవడం, నిందించుకోవడం ఇకనైనా ఆపండి. మీ లోపల ఉన్న అనంతమైన దైవిక శిక్షని మీరు గుర్తించండి. మీ జీవితం ఎవరిపైనో లేదా ఏ బాహ్య ప్రపంచం పైనో ఆధారపడి లేదండి. అసలు ఈ కుంభరాశి వారికి ఈ కష్టాలు, బాధలు, నమ్మక ద్రోహాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయో తెలుసా అండి? మీ జీవితంలో గ్రహాల స్థితిగతులు మరియు మీ పూర్వజన్మ కర్మలే దీనికి ప్రధాన కారణాలన్నమాట. కానీ మీ అంతరాత్మలో ఉన్న దైవ భక్తితో, ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో వీటన్నింటినీ మీరు చాలా సులువుగా అధిగమించారండి. మీ జీవితంలో ఒక గొప్ప, అద్భుతమైన సానుకూల మార్పు రాబోతుందని బలంగా నమ్మండి. మీ జీవితం ఒక సరికొత్త బంగారు మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని గ్రహించి ఆ మార్పును మనస్ఫూర్తిగా స్వాగతించండి. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం కాబట్టి నా మాటలను జాగ్రత్తగా వినండి. మీ జీవితం పూర్తిగా మారిపోయే ముందు ఆ భగవంతుడు మీకు కొంత మానసిక బాధను, కొన్ని చిన్న చిన్న సవాళ్లను పరీక్షగా అందిస్తాడు. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మేల్కొని ప్రతి విషయంలోనూ మంచిని చూడటం ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీ జీవితంలో సమస్యలు తగ్గే బదులు అకస్మాత్తుగా పెరిగినట్లుగా అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న సలహాలు వంటివి తలెత్తవచ్చు. కానీ గట్టిగా నమ్మండి, ఈ చివరి కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని రాబోయే అఖండ ఐశ్వర్యానికి, విజయానికి మరింత బలోపేతం చేయడానికి మాత్రమే వస్తున్నాయి అని. ఇక్కడ మీ ఓర్పు, మీ ఆత్మవిశ్వాసం, మీ సహనం పూర్తిగా పరీక్షించబడుతున్నాయి. కాబట్టి ఎక్కడ లొంగిపోకుండా బలంగా, ధైర్యంగా నిలబడండి. మీపై మరియు ఆ భగవంతుని ప్రణాళికపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ప్రాణంగా నమ్మిన వారు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలి వెళుతున్నారు అని మీరు బాధతో ఏడవచ్చు. కానీ గట్టిగా నమ్మండి, మీ జీవితంలో ఒక అద్భుతమైన సుఖ సంతోషాల కాలం రావడానికి, మీ పాత కర్మలు తొలగిపోవడానికి భగవంతుడే ఆ స్వార్థ పరులను మీ నుండి దూరం చేస్తున్నాడనే సత్యం
సత్యాన్ని గ్రహించండి. మీ జీవితంలో ఒక కొత్త విజయవంతమైన అధ్యాయం మొదలవుతున్న ఈ సమయంలోనే మీ జీవితంలోనికి ఎంతో మంచి మనసున్న పవిత్రమైన కొత్త వ్యక్తులు ప్రవేశించడం మొదలవుతుందండి. ఈ కొత్తగా వచ్చిన వారు ఎలాంటి స్వార్థము లేకుండా మీకు అండగా నిలబడి నిస్వార్థంగా సహాయం చేస్తారండి. మీ జీవితాన్ని అత్యున్నతమైన మార్గంలోనికి నడిపించడానికి అవసరమైన కొత్త విషయాలను నేర్పుతూ మీకు సరైన దారి చూపించడానికి ఆ భగవంతుడే స్వయంగా వారిని మీ వద్దకు పంపిస్తాడు. ఇది మీ అదృష్ట కాలానికి గొప్ప సంకేతం అండి. పాత మనుషులు, పాత ప్రతికూలతలు మీ జీవితం నుంచి తొలగిపోతేనే కదా ఒక మంచి భవిష్యత్తు, మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే కొత్త మనుషులు రావడానికి వీలవుతుంది. కాబట్టి ఈ మార్పును పూర్తి ధైర్యంతో స్వీకరించండి. ఇక దీనికి తోడు మీలో కనిపించే మరో ముఖ్యమైన దైవిక సంకేతం ఏంటంటే మీ దృష్టి, మీ ఆలోచనలు పూర్తిగా సానుకూలత వైపు అంటే పాజిటివిటీ కేంద్రీకరించబడటం. సమాజంలోని ప్రతి సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లోని అనవసరమైన గొడవల నుండి మీ మనసు నెమ్మదిగా మళ్ళడం ప్రారంభమయ్యాయి. కేవలం స్వీయ అభివృద్ధి వైపు మీ ప్రయాణం సాగుతుందన్నమాట. మీ మనసులో ఇకపై ఎలాంటి అనవసరమైన పనికిరాని ఆలోచనలు చోటు ఉండదండి. ప్రతికూలతను మీ జీవితం నుంచి మీరే స్వయంగా తరిమి కొడతారు. సమాజంలోని నెగిటివ్ వార్తలను, కాలక్షేప ముచ్చట్లను, అనవసరమైన వాదనలను మీరు అస్సలు పట్టించుకోకుండా వాటిని చూడడం పూర్తిగా మానేస్తారు. మీకు తెలియకుండానే మీ విలువైన సమయాన్ని వృధా చేసే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మనిషికి మీరు చాలా దూరంగా జరిగిపోతారండి. ఈ సమయం ఎంత విలువైందో ఈ రోజుల్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలనే బలంగా నిర్ణయించుకొని మీ జీవిత లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెడతారు. ఇతరుల గురించి ఆలోచించడానికి బదులుగా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మీ ఆర్థిక పరిస్థితిని ఎలా అద్భుతంగా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై మీ మనసు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. సమాజంలోని సానుకూలమైన విషయాలను చూడటం, మంచి వ్యక్తుల ప్రసంగాలను వినటం, మీ జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు చదవటం మొదలు పెడతారండి. దీనివల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం, ఊహించని కొత్త ఉద్యోగ వ్యాపార అవకాశాలు కలుగుతాయండి. మీ ఆలోచన విధానంలో వస్తున్న ఈ స్పష్టమైన అద్భుతమైన మార్పే మీ జీవితంలో జరగబోయే మహా అద్భుతానికి అసలైన సాక్ష్యం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి స్వయంగా మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తూ మీ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మీలో ఇప్పుడు కనిపిస్తున్న మరో అత్యంత స్పష్టమైన మార్పు ఆధ్యాత్మికత వైపు మీ మనసు తీవ్రంగా, నెమ్మదిగా ఆకర్షించబడటం అండి. ఇది మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కావచ్చు, లేదంటే మీకే తెలియకుండా అనుకోకుండా జరుగుతున్నదేనే కావచ్చు. కానీ మీరు ఆ భగవంతుని వైపు మీరు బలంగా నమ్మే ఆ విశ్వదైవ అప్రయత్నంగా అడుగులు వేస్తున్నారనమాట. ఈ రోజుల్లో మీకు సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలను వినటం, భక్తి శ్లోకాలు మరియు పాటలు వినటం, పవిత్రమైన పుణ్యక్షేత్రాల విశేషాల గురించి తెలుసుకోవడం ఎంతో ఇష్టంగా, గుండెకు ప్రశాంతతను ఇచ్చేలాగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి స్పష్టమైన దైవిక సంకేతాలను కనుక మీకు కనిపిస్తే కుంభరాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుందని, మీ జీవితంలోనికి ఒక అద్భుతమైన పవిత్రమైన దైవిక సమయం రాబోతుందని మీరు ఖచ్చితంగా సూచించవచ్చండి. లోకంలో చాలామంది తమ జీవితంలోని అత్యంత కఠినమైన కష్ట సమయాల్లోనే ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారండి. ఎందుకంటే ఈ భక్తి మార్గమే మిమ్మల్ని సంతోషం, శాంతి, నిస్వార్థమైన ప్రేమతో నిండిన ఒక అత్యున్నతమైన మార్గంలోనికి నడిపిస్తుందని మీరు గ్రహిస్తారు. కాబట్టి దీనివల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థం, పరమార్థం దొరుకుతుంది. ఇక ఆఖరిదైన 5వ సంకేతం ఏంటంటే మీలో జరుగుతున్న సంపూర్ణ మార్పు. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిదండి. ఈ పవిత్రమైన దశలో భగవంతుడు మిమ్మల్ని లోపల నుంచి పూర్తిగా మార్చేస్తున్నాడు. నిన్నటి వరకు కష్టాలతో కుంగిపోయిన పాత వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసే ఒక సరికొత్త శక్తివంతమైన వ్యక్తిగా మీరు రూపాంతరం చెందబోతున్నారండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మీరు కలలో కూడా ఊహించిన శుభ సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయని నమ్మండి. ఎందుకంటే ఇప్పుడు మీ అద్భుతమైన విజయవంతమైన సమయం అత్యంత సమీపించబోతుంది. మీ జీవితంలో ఒక సువర్ణ యుగం మొదలు కాబోతుందండి. కుంభరాశి వారి జీవితంలో మే చివరి రోజుల్లో పూర్తిగా మార్పు చెంది ఒక సరికొత్త వైభవవంతమైన ప్రయాణం వైపు అడుగులు వేయబోతుంది. గతంలో మీరు కోల్పోయిన సంతోషాలను, విజయాలను, సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవాన్ని ఆ భగవంతుడు న్యాయంగా తప్పకుండా మీ వద్దకు తీసుకొస్తాడండి. మీ జీవితంలో ఒక దివ్యమైన వెలుగు ప్రసరించబోతుంది. అవును, ఆ భగవంతుడు సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, అంటే ఆయన విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉంటాడు మరియు ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ కొలువై ఉంటాడు. ఆ పరమేశ్వరుని దర్శించాలి అంటే, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే మీకు కావాల్సిందల్లా కేవలం పరిపూర్ణమైన భక్తి, స్వచ్ఛమైన మనసు మాత్రమే. ఆ స్వచ్ఛమైన భక్తి ద్వారానే ఆయన దివ్య దర్శనాన్ని, రక్షణను మనం పొందగలుగుతామండి. ఆయన మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు, ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాడు. భగవంతుడు సర్వవ్యాప్తి అంటే ఆయన మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని అర్థం. ఆయన నిరంతరం మీ వెంటే ఉంటాడు. కాబట్టి మీ హృదయంలో ఆయనకు స్థానం కల్పించండి. అప్పుడు మీ జీవితమే ఒక మహా అద్భుతంగా మారిపోతుందండి. ఎందుకంటే ఆయన మీ ప్రతి శ్వాసలో
మనలోనూ ఉన్నాడు కాబట్టి ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన తిరుగులేని దైవిక నిర్ణయం కాబట్టి ఈ ఉదయం మీరు నిద్ర లేచినప్పటి నుంచి కూడా మీ భవిష్యత్తును ఆయన తన స్వహస్తాలతో తిరిగి రాస్తున్నారండి. ఆ భగవంతుడు మీతో స్వయంగా ఇలా చెబుతున్నాడు, నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నడూ అనుభవించిన నిజమైన సంతోషాలు, అఖండమైన ఐశ్వర్యం ఇప్పుడు నీ వద్దకు వచ్చి చేరబోతున్నాయి. నా ఈ మాటలను నీ ఆత్మతో పూర్తి నమ్మకంతో స్వీకరించు అని భరోసా ఇస్తున్నాడు. ఈ సువర్ణ కాలంలో జరగబోయే మరో విశేషం ఏంటంటే మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నిజమవుతుందండి. మీరు అనుకున్న సంకల్పాలను మీరు సాధించి తీరతారండి. మీ చేతులతో, మీ కలంతో, మీ దృఢ సంకల్పంతో మీరు రాసుకున్నది మీ భాగ్యంగా మారపోతుంది. మీ చేతిలో అదృష్ట రేఖలు ప్రకాశించబోతున్నాయి. మీ భాగ్య రేఖలు దేదీప్యమానంగా వెలగబోతున్నాయండి. భగవంతుడిని నమ్మండి. మీ విజయ యాత్రను ప్రారంభించండి.